యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు ప్రత్యేకంగా బుధ సంచార ఫలితాలు, బుధ గోచార ఫలితాలు. మరి అక్టోబర్ 10వ తేదీన బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు అక్టోబర్ 10వ తేదీ నుంచి దాదాపుగా అక్టోబర్ 29వ తేదీ వరకు తులారాశిలో బుధుడు సంచారం చేయబోతున్నాడు. ఈ బుధ గోచార ఫలితాలు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటంటే, పత్రికా రంగాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు, షేర్ మార్కెట్స్, విద్యాలయాలు, ఔషధాలయాలు అంటే హాస్పిటల్స్, అలాగే కమ్యూనికేషన్స్, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా బుధుని యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. చాలా వరకు ప్రయాణాలతో సంబంధించిన విషయాల మీద కూడా దీని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే బంధువర్గాలతో, స్నేహితులతో ఉంటుంది. కొత్త ప్రేమికులు, కొత్త ప్రేమలు, వివాహాలకు సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రాధాన్యత మరింత విశేషంగా ఉంది. తర్వాత చిన్నపాటి ఇండోర్ గేమ్స్ విషయాల ఆసక్తి ఉన్న వాళ్ళకు కూడా ఈ బుధుని యొక్క ప్రభావం చూపిస్తుంది. కాబట్టి బుధ గోచారాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇన్ని విషయాలకు సంబంధించిన ప్రత్యేకత బుధుని గోచారం వల్లే మనకు తెలియబోతుంది. కాబట్టి ఈ బుధ గోచారం అక్టోబర్ 10వ తేదీ నుంచి 29వ తేదీ వరకు విశేషించి మరి ద్వాదశ రాశులలో మేషరాశికి ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మేషరాశిలో కృతిక వరకు అంటే అశ్వని భరణి కృతిక మొదటి పాదం వరకు ఉంటుంది. ఈ రాశి వారికి బుధుడు అక్టోబర్ 10 నుంచి 29వ తేదీ వరకు ప్రయాణం చేయబోతున్నాడు. విశేషించి ఈ మేషరాశి వారికి బుధుని యొక్క ప్రభావం సోదరులు, ప్రయాణాలు సంబంధించిన విషయాలతో పాటు ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించిన విషయాలు ఇట్లాంటివన్నీ కూడా సూచిస్తున్నాయి. కాబట్టి కొన్ని సందర్భాలలో ఫైనాన్స్గా మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల యొక్క ఆలోచనలు, ప్రభావాలు మీ మీద ఎక్కువగా చూపించే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ నిర్ణయాల కన్నా ఇతరుల నిర్ణయాల మూలకంగా ఆర్థికంగా వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా కొంత నష్టపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగాలలో అధికారులతో లేని వైరాలు, అభిప్రాయ భేదాలు, కుటుంబంలో కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ శరీర ఆరోగ్యంలో కూడా కొద్ది మార్పులు రావచ్చు. ఏది ఏమున్నా మీరు ఒక జాఢ్యం అంటే పోస్ట్పోన్మెంట్ అండి, చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి నిర్లిప్తత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల మీద మీరు కొంత శ్రద్ధతో వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయవలసినటువంటి ఉంటుంది. మరి శరీరంలో ఉష్ణ స్థితి కూడా పెరుగుతుంది కొంతమందికి. అందులో అశ్వని నక్షత్ర జాతకులకు 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేహారోగ్యం మీద శ్రద్ధ వహించండి. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మీ ఆర్థిక పరిస్థితులు ఆనందంగా ఉంటాయి, ఆరోగ్య పరిస్థితులు ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు భార్య భర్తలు కానీ పిల్లల విషయంలో కానీ పరస్పర అభిప్రాయ భేదాలతో ఉంటుంది. కొంత సౌఖ్యకరమైన జీవితానికి దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కొంతపాటు ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు, ప్రయాణాలు అనుకూలించేటువంటి పరిస్థితులు, కొత్త అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 14 నుంచి 22 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్ది ఆలస్యంగా జరగవచ్చు. తిరిగి 22 నుంచి 29 వరకు ఉత్సాహపూరితమైన వాతావరణాలు, మీకు కొన్ని మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కుటుంబ సౌఖ్యంలో కొంత లోపం జరుగుతుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో సంఘర్షణలు ఉంటాయి, అధికారులతో సంఘర్షణలు ఉంటాయి, జాగ్రత్త వహించాలి. 14 నుంచి 22వ తేదీ వరకు విశేషంగా ఉత్సాహంగా ఉంటారు. 20 నుంచి 29వ తేదీ వరకు కొద్దిపాటి అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని పనులందు ఆలస్యత, శారీరకంగా కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మేషరాశికి సంబంధించిన బుధ గోచార ఫలితాలు. అయితే మేషరాశి వారు దీనికి సంబంధించి చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో మీరు బుధుని యొక్క స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి, బాగా ఉంటుంది. ఈ వారం అంటే ఈ యొక్క బుధ గోచార ఫలితాల్లో బుధునికి ప్రత్యేకమైన ఫలితాలు రావడానికి పరిహారాల విషయంలో బుధుని యొక్క స్తోత్రం ప్రత్యేకంగా ఆదిత్య నవగ్రహాలలో బుధుని యొక్క స్తోత్రం ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా చేసుకోండి. అయినంత వరకు మీరు ప్రతి బుధవారం ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో కొద్ది నియమాలు పాటించండి. దీని మూలకంగా మీకు కొద్ది అనుకూలతలు ఏర్పడతాయి. తర్వాత వృషభ రాశి.
కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారంలో అంటే వృషభ రాశి వారికి ఈ యొక్క బుధుని గోచార ఫలితాలు చాలా అనుకూలతతో ఉన్నాయి. అయితే మీరు కొంత విశేషించి వాటికి పరిహారాలు చేసుకుంటే తప్ప ఆ ఫలితాలు మీరు పొందలేరు. దీంట్లో ఏదైనా విశేషంగా ఏదైనా వస్తువులు కొనడం కానీ, ఆర్థికపరమైన లావాదేవీల్లో విజయం సాధించడం కానీ, మీ నుంచి ఇతరులకు సహాయ సహకారాలు కానీ, ఇతరుల నుంచి మీకు సహాయ సహకారాలు కానీ, మానసికంగా కొంత ఆనందంగా ఉండడానికి కానీ, దీంతోపాటు విశేషంగా వృషభ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు, వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి, ఆడపిల్లలకి, తర్వాత ప్రత్యేకంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి, విదేశీయానాలు ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి, తర్వాత షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారికి ఒకవైపు అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా మీరు పరిహారాలు చేసుకుంటేనే వీటికి మంచి ఫలితాలు ఏర్పడబోతాయి. పరిహారం అనే విషయంలో మీకు ఒక్కొక్కసారి ఏంటంటే మీ ఇష్టదైవ ప్రార్థన చేసుకోండి. ప్రత్యేకించి నవగ్రహ మంటపంలో బుధునికి ప్రత్యేకమైన పూజలు చేయించండి. మీరు కుజ, మంగళ, బుధవారాల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో మీ యొక్క నక్షత్రానుసారంగా కొంత అనుకూలత ప్రతికూలతలు తెలుసుకొని అది చేయండి. వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో ప్రత్యేకించి బుధుని యొక్క స్తోత్రాలు ఇట్లాంటివి చేసుకోండి, చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో కొద్ది మంచి రోజులు, తర్వాత సోమ, బుధ, మంగళవారాలు అంటే మంగళ బుధవారాల్లో మీరు వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బంధువులతో అత్యంత సన్నిహితులకు సంబంధించిన ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా నిష్ఠూరం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి కృత్తికా నక్షత్ర జాతకులకు ఈ కృత్తికా నక్షత్ర జాతకులకు 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉన్నటువంటి విషయంలో ఆర్థికంగా కొద్ది ఇబ్బందులు ఎదుర్కొంటారు లేదా నిష్ఠూర పడతారు. ఆ తర్వాత 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అనుకూలతలు బాగా ఉన్నాయి. 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పరిస్థితులు మీకు అనుకూలతలు కలుగజేస్తున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రయాణాల మూలకంగా కానీ కొంతవరకు మీ చేత ఆర్థికంగా దుబారా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 22 నుంచి 29 ఉన్న పరిస్థితులు మీకు మళ్ళీ అనుకూలతలు కలుగజేస్తున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు 10 నుంచి 14వ తేదీలోపు ప్రయాణాల మూలకంగా కానీ వివిధ రకాల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మీకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటుంది. ఆ అవకాశాలు మంచిగా ఉంటాయి. ఆర్థికంగా లాభాలు కూడా పొందుతారు. 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉన్న పరిస్థితులు కొద్ది ఆర్థికంగా మీరు షేర్ మార్కెట్లో కానీ ఇతరత్ర ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేనిలో కూడా అత్యాశకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. ఆ తర్వాత మీకు శుభ ఫలితాలే ఉన్నాయి. ఈ వారంలో మీరు అంటే ఈ యొక్క బుధుని గోచార ఫలితాలలో అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 29 వరకు ఆవేశపూరితమైన నిర్ణయాలు చేయకుండా ఉండడానికి, ఆర్థిక పరంగా ఆవేశపూరితమైన నిర్ణయాలు చేయకుండా చూసుకోండి. మీరు చేసుకోవాల్సిన పరిహారాలు బుధుని యొక్క ప్రత్యేక స్తోత్రాలు చేయండి. ఏదైనా విష్ణు సంబంధమైన పూజలు, విష్ణు దేవాలయ సందర్శన చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆర్ధ పునస్సు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 29 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో బుధుని యొక్క సంచార ఫలితాలు అయినంత వరకు మీ యొక్క ఆరోగ్యపరమైన విషయంలో, తర్వాత మీ పిల్లల భవిష్యత్తు గురించిన విషయంలో, మీకు అత్యంత సన్నిహితులు, మిత్రులు, వారికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఇలాంటి సందర్భాలలో కొద్ది ఆలస్యంగా అవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఊహించిన దానికి కొద్దిగా భిన్నంగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సర్వాంగే సూక్ష్మ సంతాప సర్వదోష అకస్మాత్ కలహశ్చైవ. మీరు ఎవరితోటైనా మిత్రులతో కానీ, భార్య పిల్లలతో కానీ, లేదా ప్రేమికులతో కానీ ఆకస్మికంగా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు అదొకటి భిన్నంగా కనబడుతుంది. మిగతాయన్నీ మీకు అనుకూలంగా ఉంటుంది. విశేషించి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మీకు బాగా కలగబోతున్నాయి. క్రీడారంగంలో ఉన్నవాళ్ళు, కళారంగంలో ఉన్నవారు, సంగీత సాహిత్యాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త పరిచయాలతో ఆనందంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు 10 నుంచి 14 ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 14 నుంచి 22 వరకు పరిస్థితులు మీకు చాలా అనుకూలతలు ఏర్పాటు చేస్తున్నాయి. 22 నుంచి 29 ఉన్న పరిస్థితుల్లో ప్రయాణం మూలకంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తదుపరి
ఆరుద్ర నక్షత్ర జాతకులు, ఆరుద్ర నక్షత్ర జాతకులకు 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కొత్త ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. 14 నుంచి 22 మధ్యన కూడా చిన్న ప్రయాణాలతో ఒత్తిడితో కూడిన పనులు ప్రారంభమవుతున్నాయి. ఆ తర్వాత 14 నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీకు చాలా అనుకూలతలే బుధుడు ఇవ్వబోతున్నాడు. ప్రత్యేకించి పునర్వసు నక్షత్ర జాతకులకు 10 నుంచి 14 ఉన్న పరిస్థితులు ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన లాభాలు గడించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 14 నుంచి 22 పరిస్థితులు కూడా మీకు అనుకూలతలు ఉన్నాయి. ఆ తదుపరి 22 నుంచి 29 పరిస్థితులు కూడా మీకు కొద్దిపాటి ప్రయాణాలతో సతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వృత్తులలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మరి కళాకారులకు ఆనందంగా ఉంది. వైద్యులకు, తర్వాత న్యాయపరమైన శాస్త్రాలకు సంబంధించినటువంటి వాళ్లకు, షేర్ మార్కెట్ వాళ్లకు, బిజినెస్ వ్యవహారాలకు అందరికీ కూడా కొంత వాటి అనుకూలతలే ఎక్కువగా కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలకు కూడా అనుకూలతలు ఉన్నాయి. ఆ తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశికి సంబంధించి ఈ బుధుని గోచారాలు మీకు చక్కటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. గృహమందు చక్కటి వాతావరణం కూడా ఉండబోతున్నది. అయినా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు చక్కగా ఏర్పరచుకుంటారు. కొత్త నిర్మాణాలు కానీ, కొత్త ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, తర్వాత కొత్త పరిచయాలతో ఆనందంగా స్త్రీ పురుషులు ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు, మాతృవర్గానికి సంబంధించిన బంధువులతో కానీ, ప్రత్యేకమైనటువంటి క్రీడా రంగంలో, కమ్యూనికేషన్ రంగాలలో, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వీళ్ళందరూ కూడా ఈ కర్కాటక సంబంధించిన వాళ్ళందరికీ మీరు ఆశించిన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మాతృ సౌఖ్యంచ సంతోషం నవధాని వర్ధనం బుద్ధి ప్రారంభకార్యస్య. అయినంత వరకు మీరు సంకల్పించుకున్న పనులు చక్కగా నిలబడతాయి. ఇది చాలా వరకు వినూత్న కార్యక్రమాలకు సంబంధించిన విషయాలకు కూడా ప్రాధాన్యత ఉంది. యువకులు, కర్కాటక రాశికి సంబంధించిన యువకులు మరింత విశేషంగా ఒకరికొకరు ఆకర్షింపబడతారు. ఒకరికొకరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సౌఖ్యం కూడా మీకు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ మీరు విశేషించి కొద్దిగా పరిహారాలు చేసుకుంటే మరింత ఆనందాన్ని మీరు పొందబోతున్నారు. మరి పునర్వసు నక్షత్ర జాతకులు 10 నుంచి 14 చాలా విశేషంగా మీ గృహమందు ఏదో ఒక కార్యక్రమంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 14 నుంచి 22 పరిస్థితులు కూడా భక్తిపరంగా కొంత అనుకూలంగానే ఉన్నది. మీరు విశేషించి గృహంలో ఏదో ఒక విశేష కార్యక్రమం చేయడానికి పూనుకుంటారు. 22 నుంచి 29 మధ్యన కుటుంబ సమేతంగా ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కొంత శ్రమతో కూడిన పనులు ఆనందంగా ఉంటాయి. 14 నుంచి 22 వరకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలతలు బాగా ఉన్నాయి. కొద్దిగా విశేషంగా మీకు కొన్ని సౌకర్యాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి అక్టోబర్ 22 నుంచి 29 ఉన్న పరిస్థితులు కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి బుధుని యొక్క ఫలితాలు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా ఆనందంగానే ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఈ ఆనందంగా అంటే మొత్తం మీద కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్ర జాతకులు 6 నుంచి అంటే ఇంచుమించుగా 10వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ మీరు 14 నుంచి 22వ తేదీ మధ్యన మాత్రం కొద్దిగా దైహికమైనటువంటి శారీరకంగా ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ మీరు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం మీద అనుకూలమైన ఫలితాలు కర్కాటక రాశి వారు పొందబోతున్నారు. మీరు బుధుని యొక్క స్తోత్రము, విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరాలు ప్రత్యేకంగా చేసుకోండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. అనుకూలత ఏర్పడతాయి. ఆ తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కూడా ఈ బుధుని యొక్క ప్రత్యేక ఫలితాలు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 29 వరకు బాగానే ఉన్నాయి. అయితే సింహరాశి వారు విశేషంగా మీ పనులు తప్ప ఇతరుల ఇతరుల పనుల యందు ఎక్కువగా జోక్యం తీసుకోకండి. అందులో తోబుట్టువులు, సోదరులు, వారికి సంబంధించిన విషయాలు, పనివాళ్ళు, మీ కింద పనిచేసే వాళ్ళ విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించండి. నిష్ఠూరం రాకుండా చూసుకోండి. ఎందుకో కొంతవరకు మీ చేత ఆర్థికంగా కొంత నష్టం అంటే భూపకోపు జ్ఞాతి వైరంచ విస్మృతి. ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, యజమాని కింద పనిచేసేటువంటి వారు కానీ ఏదో కొద్దిపాటి భేదాభిప్రాయాలతో సతమతమవుతుంది. ఒకసారి మీ బుద్ధి మీకు పనిచేయకపోతున్నదా అనిపిస్తుంది.
ఆ విధమైనటువంటి సమస్యలు కూడా కొద్దిగా సింహరాశి వారికి సందిగ్ధంగా ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వ్యాపారంలో లాభాల గురించిన వ్యవహారాలు, షేర్ మార్కెట్లో ఒక్కొక్కసారి మీకు అనుకూలించవచ్చు, అనుకూలించకపోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో ఒక్కొక్కసారి రాంగ్ ఉండవచ్చు, ఒక్కొక్కసారి రైట్ ఉండవచ్చు. కాబట్టి కొంత సందిగ్ధంగానే కొద్దిగా ఆలోచించుకోవాలి. చిన్నపాటి మనస్తాపాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినంత వరకు 1-2 సార్లు ఆలోచించి మీరు ముందడుగు వేయండి. అందులో మఖా నక్షత్ర జాతకులకు శారీరకంగా, మానసికంగా శ్రమ 10 నుంచి 14 వరకు ఎక్కువగా ఉంది. ఆ తదుపరి 14 నుంచి 22 వరకు మీ పరిస్థితులు కొద్దిపాటు అనుకూలాలు ఇస్తాయి. ఆ తదుపరి దేహారోగ్యం మీద ఆలోచించవలసినటువంటి అవసరం, అంటే కొద్ది మార్పులు వస్తున్నాయి. కాబట్టి పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలు, ప్రతికూలతలు, మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు కొంత 22 నుంచి 29 మధ్యన కొద్ది మంచి మార్పులు రాబోతున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీరు ఉద్యోగాలలో కానీ, ఎవరి చేతి కింద పనిచేసే వాళ్ళైనా కానీ, పని చేస్తున్నప్పటికీ కూడా అయినంత వరకు కుటుంబ సభ్యులతో కానీ, ఇతరులతో కానీ మీరు ఇబ్బంది పడకుండా వాద వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిగతా కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. మీకు కొంతవరకు ఉత్సాహంగా అక్టోబర్ 22 అంటే 14 నుంచి 22 మధ్య కాలం మీకు చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. చిన్నపాటి ప్రయాణాలు, దూర ప్రయాణాలు సంభవించే అవకాశాలు, కొంత సుఖ ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ఈ సింహరాశి వారు కూడా బుధుని యొక్క మీ ఇష్టదైవం ప్రార్థనతో పాటు గురు సంబంధమైన పూజలు, బుధుని సంబంధమైన పూజలు, కుజ సంబంధమైన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూల ఫలితాలు మీకు పొందబోతారు. ఆ తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశికి బుధుడు మీ రాశ్యాధిపతి, మీ ప్రొఫెషన్ లాడ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు ప్రస్తుతం మీకు ద్వితీయ స్థానంలో సంచరించబోతున్నాడు. కాబట్టి కన్యారాశికి విశేషమైన మంచి ఫలితాలు, ఆర్థిక పరంగా లాభాలు ఆర్జించేటువంటి విషయాలు, మీ ఇన్వెస్ట్మెంట్స్, వైజ్ ఇన్వెస్ట్మెంట్స్కు ఉండేటువంటి అవకాశాలు, చాలా అనుకూలతలు ఉన్నాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, తర్వాత ఏ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, ప్రత్యేకంగా కళారంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్యపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి ట్రేడింగ్ అంటే వ్యాపార లావాదేవీలు జరిపేవారికి, మానిటరీ వ్యవహారాలు, తర్వాత బ్యాంకింగ్ వ్యవహారాలు, ఇవన్నీ కూడా కన్యారాశికి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కొత్త రిసోర్సెస్ కూడా మీకు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మణిమూలార్థలాభంచ సదా సౌఖ్యం నిత్యారోగ్యంచ. దీంట్లో విశేషంగా కొత్త విషయాలు సంగ్రహించడానికి, అంటే మీ టైం అంతా కూడా ఒక యూస్ఫుల్గా స్పెండ్ చేసేటువంటి అవకాశాలు కన్యారాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. మరి యువకులు చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. పరీక్షలు చక్కగా రాస్తారు, పరీక్షలు ఉత్తీర్ణ అవుతాయి, ఇంటర్వ్యూలు కూడా సక్సెస్ ఉంటాయి, ఉద్యోగంలో కూడా సక్సెస్ వచ్చేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఇందులో ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు 10 నుంచి 14వ తేదీలో కొద్దిపాటి సమస్యలున్నా ఆనందంగా ఉంటారు. 14 నుంచి 23 మరింత ఉత్సాహంగా మీ గృహమందు ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 22 నుంచి 29 మధ్యన కూడా మీ యొక్క పనులు సక్సెస్ఫుల్గా ఉంటాయి. కొద్ది ఆలస్యంతో సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు, ఆర్థిక పరంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు, ఆరోగ్యపరంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు 14 నుంచి 22 మధ్యన కుటుంబ సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడవచ్చు. ఆ తర్వాత 22 నుంచి 29 మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు చాలా వరకు చక్కటి ఫలితాలు ఈ వారంలో, అంటే ఈ యొక్క బుధని గోచార ఫలితాల్లో సంభవించబోతున్నాయి. ప్రత్యేకించి మీ ఆర్థిక పరిస్థితి 14వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యన మరింత ఉత్సాహంగా ఉంటుంది. మీరు షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ 22 నుంచి 29 మధ్యన మీరు షేర్ మార్కెట్లో కొద్దిపాటి భిన్నమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. అయినా మీరు బుధుని యొక్క స్తోత్రము, బుధగ్రహం యొక్క స్తోత్రం చేయండి, విష్ణుమూర్తిని ఆరాధ్యం చేయండి. ప్రత్యేకించి అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి శుక్రుడు భాగ్యాధిపతిగా, వ్యయాధిపతిగా ఇప్పుడు మీ యొక్క రాశిలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి చాలా అనుకూలమని చెప్పవచ్చు, లేదా కొద్ది ప్రయత్నం చేస్తే మీకు మంచి ఫలితాలు ఉండేటువంటి చెప్పవచ్చు. అయినా ఒక్కొక్కసారి మీరు ఇతరులతో నిష్ఠూర పడతారు. బంధువులతో ఉన్న అనుబంధాలు, ఆర్థికపరమైన అనుబంధాలు జాగ్రత్త వహించండి. ఆకస్మికంగా బంధువులతో విరోధాలు సంభవించవచ్చు, లేదా మీ యొక్క డిసిప్లిన్, దినవారి చర్యలలో కూడా మార్పులు రావచ్చు. అకాల భోజనాలతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఒక్కొక్కసారి మీ నిర్ణయాలు మీకే సంశయాత్మకంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులు మీకు ఎక్కువ ఉన్నాయి. లేదా ఒక్కొక్కసారి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా ఇతరులతో వాద వివాదాలు,
మీకు మీ స్థాయికి తగని వారితో కూడా వివాదాలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించండి. దీనికి శుక్రుడు తోడుగా ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆవేశపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంత అనుకూలం కాదు. బంధువర్గాలతో ఉన్నటువంటి అనుబంధాలలో లావాదేవీలు, వ్యాపారకంగా ఆర్థికంగా లావాదేవీలు ఎక్కువగా బంధువర్గాలతో పెట్టుకోకండి. అలాగే జ్ఞాతుల చేత కూడా, అంటే తండ్రి అభిప్రాయాలు, కొడుకుల అభిప్రాయాలు కూడా తేడాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వ్యవహారం చూసుకోవాల్సిన అవసరం ఉంది. చిత్తా నక్షత్ర జాతకులకు 10 నుంచి 14 పరిస్థితులు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 14 నుంచి 22లో కొంత పరిస్థితులు అనుకూలతలు ఉన్నాయి, మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. 22 నుంచి 29 వాద వివాదాలకు, బంధువర్గాలతో, మిత్రవర్గాలతో దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్వాతి నక్షత్ర జాతకులకు కొంత భక్తిపరంగా అంటే కొంత వైజ్ ఇన్వెస్ట్మెంట్, ధార్మికమైన ఇన్వెస్ట్మెంట్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ దూర ప్రయాణాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 22 నుంచి 29 మధ్యన ఫలితాలు మీకు అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. విశాఖ నక్షత్ర జాతకులకు ఆకస్మిక లాభాలు, ఆకస్మిక ఖర్చులు ఈ వారం, అంటే ఈ బుధ సంచారంలో ఎక్కువగా ఉండబోతున్నాయి. తర్వాత ఫలితాలు కూడా మీకు బాగానే ఉన్నాయి. చివరిలో మీకు ఎక్కడైనా ఒక దూర ప్రయాణం సంభవించవచ్చు. మరి తులారాశి వారికి ఈ బుధుని యొక్క ప్రభావం చేత కొత్త సంబంధాలు, కొత్త అనుబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కూడా ఈ విష్ణు సంబంధమైన పూజలు, బుధగ్రహానికి బుధ స్తోత్రాన్ని చేసుకోండి, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీరు కూడా పొందబోతారు. ఆ తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అష్టమాధిపతిగా, లాభాధిపతిగా ఈ యొక్క బుధుడు వ్యయస్థానంలో ఉన్నాడు. కొద్దిగా మానసికంగా చికాకులు, మీ సౌఖ్యానికి, మీ యొక్క సుఖానికి మీరే అంతరాయం చేసుకోవడం, కొద్దిగా మానసిక శ్రమలు ఎక్కువగా పొందేటువంటి అవకాశాలు, తర్వాత మీరు చేస్తున్నటువంటి పనులలో కొద్దిగా నిరాసక్తత, రావాల్సిన ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడము, లేదా ఏదో ఒక మిష చేత, ఏదో ఒక కారణం చేత ప్రతినిత్యం కూడా ఎవరితోనైనా వాదించడం, అంటే నిత్య కలహాలు కుటుంబంలో ఉండవచ్చు, వృత్తిలో ఉండవచ్చు. ఎందుకో మీరు చాలా చికాకుతో ఈ 10వ తేదీ అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ వరకు ఉంటుంది. ఉండి కూడా దారిద్ర్యం అనుభవిస్తున్నామా అనిపిస్తుంది. అంటే మీ యొక్క అసౌకర్యాన్ని మీరే క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. మీ అసౌకర్యానికి ఇతరులు కూడా కారణం కావచ్చు. అన్నీ ఉన్నా కూడా ఎవరు, అంటే భార్య, పిల్లలు, వీళ్ళు ఎవరు నా మాట వినడం లేదనో, లేకపోతే పనిచేసేవారు నా మాట వినడం లేదన్నంత అనుభూతి కలుగుతుంది. లేదా ఆరోగ్య విషయంలో భయం ఏర్పడుతుంది, ఆర్థిక పరంగా భయం ఏర్పడుతుంది. ఎవరికైనా మీరు డబ్బు ఇస్తే అది వస్తుందో రాదో అన్న భయం ఏర్పడుతుంది. అలాగే ప్రతి విషయంలో భయము, ఆందోళనతో కొద్దిగా సతమతం అవుతుంటారు. కాబట్టి విశేషంగా మీరు బుధుని ఆయనను సంతృప్తి చేసుకోవాలి, ఆయనను ప్రసన్నం చేసుకోవాలి. ఆయన కోసానికి ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో విశాఖ నక్షత్ర జాతకులు ప్రతి విషయంలో ఒక అడుగు ఆలోచించి ముందుకు వేయండి. మరి కొంతవరకు ధార్మికమైన ఖర్చులు ఉంటే పెట్టండి, కానీ విశేషించి లాభాలు ఆర్జించాలనుకుంటే మాత్రం పొరపాటు కలుగుతుంది. అనురాధ నక్షత్ర జాతకులు కూడా శారీరక, మానసిక అసౌకర్యాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఒక్కొక్కసారి ఆకస్మిక ధనలాభం ఉన్నా కూడా పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు ఇవే ఫలితాలు ఉండబోతున్నాయి. కాబట్టి మీరు మీ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని మీరు అంటే కొత్తగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఉన్న వాటిని వదులుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు ఏదో ఒకటి మానసికంగా మాత్రం కొంత మిమ్మల్ని ఒత్తిడితో ఇబ్బంది పడే అవకాశం, అంటే మీ పరిసరాలు అలా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వృశ్చిక రాశి వారు మరి విశేషంగా బుధుని యొక్క పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు బుధుడు. ఇది ఒక రకంగా మీరు చేస్తున్నటువంటి వృత్తులు, ఉద్యోగాలు, మీ ప్రొఫెషన్స్, తర్వాత కుటుంబ వ్యవహారాలు, భాగస్వామితో ఉన్న అనుబంధాలు, మరి ఈ విధంగా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, కళాకారులకు అనుకూలంగా ఉంది, క్రీడాకారులకు అనుకూలంగా ఉంది, సంగీత సాహిత్యాలకు సంబంధించినటువంటి వారు ప్రత్యేకమైన సన్మానాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఆరోగ్యం ఈ యొక్క బుధుడు చాలా అనుకూలంగా ఉంచుతున్నాడు. ఆర్థికంగా మీరు ఆశించినటువంటి లాభాలు కూడా వస్తున్నాయి. మీరు మనఃప్రీతి సుఖం భవేత్, మనస్సులో ఏదైతే కోరుకుంటారో అది జరిగేటువంటి అది ఉంది. అలాగా మిమ్మల్ని అభిమానించేవారు ఎక్కువగానే ఉంటారు, మీరు ఇతరులను అభిమానించేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏదో రకంగా మీకు కీర్తి, ప్రతిష్ట, యశస్సు, కొంతమందికి అవార్డ్స్ ఇట్లా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ యొక్క దానికి గుర్తింపు కలుగుతున్నది. ధనుర్రాశిలో ఉన్న
ప్రతి నక్షత్రానికి ధనురాశి వారందరికీ కూడా కుటుంబంలో ఒక గుర్తింపు, అంటే కుటుంబంలో గౌరవం, మీరు చేసే పనుల యందు కూడా ఒక యశస్సు కలుగుతున్నది. మంచి ఫలితాలు ధనురాశి వారు ఈ బుధుడు ఇవ్వబోతున్నాడు. వీరికి అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 29లో విశేషించి మీకు మంచి అవకాశాలు కూడా కలుగజేస్తున్నారు. ప్రతి చిన్న పనిలో కానీ పెద్ద పనిలో కానీ ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ రంగంలో గుర్తింపు కలుగుతుందండి. విశేషించి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉన్నాయి. పరీక్షలు రాసేవారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగ అవకాశాలకు, వివాహ ప్రయత్నాలకు చాలా అనుకూలంగా ఉంది. అన్ని విధాల ధనురాశి వారు అన్ని విధాల ప్రయత్నం చేసుకోండి. మీరు అనుకున్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఈ బుధుడు మీకు చాలా వరకు వివాహ ప్రయత్నాలకు, ఉద్యోగ ప్రయత్నాలకు మాత్రం చాలా అనుకూలత, కొత్త మిత్రతలకు అనుకూలత, వ్యాపారస్తులకు అనుకూలత బాగా ఇవ్వబోతున్నాడు. దాంతో పాటు శుక్రుడు కూడా మీకు కలిసి బాగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మూలా నక్షత్ర జాతకులకు 10 నుంచి 14లో కొద్ది ఆలస్యంగానైనా మంచి ఫలితాలు పొందుతారు. 14 నుంచి 22 కూడా మంచి ఫలితాలు పొందబోతున్నారు. 22 నుంచి 29లో కొద్ది శారీరక శ్రమ, కొద్దిపాటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలిగినా కూడా అవి ఇబ్బందుల కిందకు రాదు, కానీ మంచి ఫలితాలు కానీ కొద్ది ఆలస్యంగా వస్తుంది మీకు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు విశేషించి మంచి ఫలితాలు 10 నుంచి 14, ఆ తదుపరి 14 నుంచి 22లో కొద్దిగా మిశ్రమ ఫలితాలు, 22 నుంచి 29లో విశేషమైన గుర్తింపు పొందేటువంటి అవకాశాలు పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు 10 నుంచి 14 మధ్యన కొద్దిగా ఆర్థికపరమైన వ్యవహారాల్లో కానీ, ప్రయాణాల్లో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ చిన్నపాటి భేదాభిప్రాయాలు రావచ్చు, కానీ సవరించబడతాయి. తర్వాత 14 నుంచి 22 విశేషంగా మీకు విదేశీయానాల మూలకంగా, విదేశీ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లో కావచ్చు, దేంట్లోనైనా మీకు విశేషంగా మంచి ఫలితాలు పొందబోతున్నారు. 22 నుంచి 29 మధ్యన కొద్దిగా మీరు ఆశించిన దాంట్లో కొద్దిగా ఆలస్యంగా భిన్నంగా ఫలితాలు వస్తాయి, కానీ అంత చెడుపైనటువంటి పూర్తిగా మీకు పాజిటివ్ రిజల్ట్స్. ధనురాశి వారికి బుధుడు ఆల్రెడీగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇన్ కనెక్షన్ విత్ ప్రొఫెషన్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఇవన్నిటికి సంబంధించిన దాంట్లో కూడా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి షష్టమ భాగ్యాధిపతిగా బుధుడు ఇప్పుడు దశమ స్థానంలో సంచారం. ఇది ఒక వంత ఏంటంటే గుర్తింపు లేకపోవడమనో, లేదా తాను గుర్తించుకోకపోవడమో, ఇతరులు గుర్తించలేదనే బాధను, ఎవరో ఏదో ఒక పని చేసి ఆ పని మొత్తం మన మీద కారణం చూపించడము, ఇతరుల మూలకంగా ఇబ్బంది పడేటువంటి అపవాదం, దూషణంచ అన్న సౌఖ్యం నిరాకృతి ఆలస్యం తాపనం చేయవ దశమస్తే భవేత్పదే. అది ఉద్దేశపూర్వకంగా ఉండవచ్చు, పరిసరాల ప్రభావాలకు ఉండవచ్చు, మీకు మీరుగా కూడా కొన్ని పనులలో ఆలస్యం, సరైన సమయంలో చొరవ తీసుకోవడంలో ఇబ్బందులు కానీ, సందేహంతో పనులు ప్రారంభించడం కానీ, భయపడుతూనే పనులు పూర్తి చేస్తానో చేయననే ఒక దానివల్ల కానీ, మీరు కానీ కొన్ని నియమాలు పెట్టుకోవడంలో కానీ, ఏది ఉన్నా మనకు పోతూ ఇతరులతో కూడా దూషించడం, అంటే మనం చేయని పనికి ఇతరులు నింద వేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆర్థికపరమైన వ్యవహారాలలోనూ, స్థిర చరాస్తుల క్రయ విక్రయాలలోనూ, బంధువర్గాలలోనూ, నూతన వివాహ సంబంధాలు ఇట్లాంటి కుదుర్చుకునే దాంట్లోనూ, మొత్తం మీద మాతృవర్గంతోనూ సంబంధాలతోనూ మకర రాశి వారు ఈ 2 రంగాలకు సంబంధించిన విషయంలో, మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్కి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే బాగా ఉంటుంది. దీనికి ఖచ్చితంగా మీరు నవగ్రహాలకు కూడా పరిహారాలు చేస్తూ ప్రత్యేకంగా బుధుని యొక్క పరిహారం ప్రత్యేకంగా చేయండి, విశేషంగా బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొద్దిగా నిష్ఠూరాలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి కొన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా నిష్ఠూరం రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా కొంతవరకు మెరుగైన ఫలితాలే పొందబోతున్నారు. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా అంత్యమంలో నిష్ఠూరం, అంటే 22 నుంచి 29 మధ్యన నేను చెప్పినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా నిష్ఠూరంగా ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు పర్టికులర్ మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సాఫ్ట్వేర్ వాళ్ళు మీరు ఆశించిన ఫలితాలు కాస్త ఆలస్యంగా వస్తాయి, వర్క్ లోడ్ మీకు ఎక్కువగా ఉంటుంది, మీరు ఇతరులు ఆదేశించినట్టుగా పనిచేయాలి కానీ మీరు ఆశించినట్టుగా పనిచేయలేనటువంటి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకోండి. అనుకూలమైన ఫలితాలు పొందడానికి బుధుని యొక్క స్తోత్రం, బుధగ్రహ ప్రీతి కోసానికి ఏవైనా పెసలు అలాంటివి దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఆ తదుపరి కుంభరాశి. కుంభరాశికి పంచమాధిపతిగా అష్టమాధిపతిగా బుధుడు ఇప్పుడు అష్టమ స్థానంలో, నవమ స్థానంలో తిరుగుతున్నాడు. నవమ స్థానంలో కూడా కొద్దిగా పాజిటివ్ రిజల్ట్స్
మీరు బాగా ప్రయత్నం చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. దీంట్లో ఉన్న నెగటివ్ ఏంటంటే శారీరకంగా చురుకుదనం తగ్గుతున్నది. తర్వాత ఏదో ఒక భయం ఏర్పడుతున్నది. ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం కూడా ఏర్పడుతున్నది. అలాగే మీ వ్యూహాలు మీరు చేస్తున్నటువంటి పనుల యందు ఇతరుల యొక్క జోక్యం వల్ల కూడా వాడు ఏదో ఒకటి చేసి ఆ పని మీ మీద పడేస్తాడు. తర్వాత ఇతరులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూడా కొంత ఆలస్యం జరుగుతుంటుంది. ఇతరులు మీకు ఇచ్చిన హామీల విషయంలో కూడా వాడు కొద్దిగా చేస్తాడు. తర్వాత ఆహార విహారాలలో అసంతృప్తి ఏర్పడుతున్నది. సమయానికి భోజనం చేయలేనటువంటి పరిస్థితి. శరీరంలో వాతతత్వం బాగా పెరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ బుధుని సంచారంలో తప్పకుండా మెడికల్ చెకప్ చేయించుకోండి. సందర్భానుసారంగా మీకు సంబంధించిన సంబంధంలో మెడిసిన్ వైద్య సలహా ప్రకారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా నిర్బంధంగా మీరు చేసే పనులు నిర్బంధంగా ఉంటాయి కాబట్టి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా చేయవలసిన పని చేయండి. శారీరకంగా చురుకుదనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. భయాన్ని పక్కకు పెట్టండి. కొంత ప్రాపర్ ఫియరెన్స్ ఈజ్ మస్ట్, అది ఉండాలి. కానీ మరింత భయంతో చేసే పనులు పనికిరావు. అలాగా మీరు ప్రత్యేకించి స్థిర చరాస్తులు మార్పులు మాత్రం చేయడానికి వీలు లేదు. అలాగే బాంధవ్యాలు అంటే బంధుత్వాలు కలుపుకోవడంలో కూడా ఒకసారి కొంత ఆలస్యం చేసి కలుపుకోండి, బాగుంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు, కొద్దిగా అధికమైన ఒత్తిడి, వృత్తులకు సంబంధించిన ఒత్తిడి ఉంటుంది. అయినా కొంతవరకు మీకు మెరుగే. తర్వాత శతభిష నక్షత్ర జాతకులకు ఎక్కువ మటుకు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మిక మూలకంగానే ఖర్చులు బాగా పెరుగుతాయి. ఒక యాత్ర కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కొంత మీకు ఆర్థిక పరంగా అనుకూలతలు ఉన్న శారీరక శ్రమ మీకు ఎక్కువగా ఉంటుంది. ఆహార విషయంలో కొద్దిగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్తో బాధపడే వాళ్ళు జాగ్రత్త పడండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, చెస్ట్ పెయిన్స్ కానీ, హార్ట్కి సంబంధించిన విషయాలు ఉన్నటువంటి వాళ్ళు కొంత వైద్యపరమైనటువంటి సలహాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది కుంభరాశి సంబంధించిన విషయాలలో వస్తున్నది కాబట్టి బుధునికి ప్రత్యేకమైన స్తోత్రం చేసుకోండి, అనుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ బుధుడు చతుర్థ సప్తమాధిపతి, ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. మీరు వ్యక్తిగతంగా మీ గృహ సంబంధమైన విషయాలలో భార్యతో ఉన్న అనుబంధం, భార్యతో కానీ భార్య పిల్లలతో ఉన్న అనుబంధంలో కానీ, అలాగే వ్యాపారంలో ఉన్న భాగస్వామితో అనుబంధంలో కానీ ఏదైనా కొంతవరకు మీరు అడ్జస్ట్ చేసుకుంటూ పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మోస్ట్లీ ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అలాగే మీ యొక్క రియల్ ప్రాపర్టీస్ మీద, హౌసెస్ మీద, వాటి మీద కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కమిట్మెంట్స్ ఇవ్వడంలో కానీ వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా మీరు ఇమ్మీడియట్ కన్ఫ్యూజన్తో కానీ ఏదాన్ని కంక్లూజన్ చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కసారి మీ అతి ఆలోచన, మీ యొక్క ఆలస్యంతో ఉన్నటువంటి పనులు కూడా మీకు ఆటంకాలు కలుగజేస్తాయి. ఇతరులని అనవలసినటువంటి అవసరం లేదు, దానికి మీరు కూడా కారణం అవుతారు. అంటే మీ అశ్రద్ధ కూడా కారణం అవుతుంది మీ సమస్యలకు. కాబట్టి మీరు అశ్రద్ధ లేకుండా ఉండండి, ఎదుటి వాళ్ళతో అడ్జస్ట్మెంట్లో ఉండండి. అప్పుడు ఈ బుధ ఫలితాలు మీకు కొంత అనుకూలతలు ఇస్తాయి. శారీరకంగా పోస్ట్పోన్మెంట్ నేచరు, లేజినెస్, శరీరం మందం ఎక్కడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. ఏదో విషయాలు మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తాయి. అలాగే వ్యాకులత, కాకపాయన యొక్క చింత, అధికమైన చింత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి భోజనం పూర్తిగా తగ్గిపోతుందండి, నీరసించిపోతారు. ఎందుకు తగ్గించుకుంటారో అది మీకే తెలియాలి. తర్వాత నిజాన్ని అబద్ధం అంటారు, అబద్ధాన్ని నిజం అంటారు, అది మీ సంశయం, అట్లా కూడా ఉంటుంది. మరి అనవసరమైన భయం, ఆందోళన కూడా పెరుగుతుంది. అంటే దీన్ని బట్టి మీరు ఏంటంటే చాలా అలర్ట్గా ఉండుకుంటూ మీ ఆలోచనలు కూడా సమీక్షించుకుంటూ వెళ్ళండి. దీన్ని అన్నిటికీ మీ సమస్యలకు ఎదుటి వాళ్ళు కారణం కారు. ఈ సమస్యలకు మూలం 50% మీరు, 50% మీ పరిసరాలు, ఆ పరిసరాల్లో ఉన్న వ్యక్తులు. కాబట్టి మీనరాశి వారు మీరు అయినంత వరకు ఒక క్రమశిక్షణతో ఉండండి, కొద్దిగా చురుకుదనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అందులో పూర్వభద్ర నక్షత్ర జాతకులకు 10 నుంచి 4 మధ్యన కొద్దిగా షార్ట్ రూట్లో విజయం సాధించాలని చూస్తారు, జాగ్రత్తగా ఉండండి. 14 నుంచి 22 మధ్యన కొంత విశ్వాసంతో ఉంటారు, దైవభక్తితో ఉంటారు, కొన్ని పనులు మీకు అనుకూలిస్తాయి. 22, 29 మధ్యన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఇంచుమించు 10 నుంచి 4 మధ్యన కుటుంబ వ్యవహారాలలో మీరు చాలా అడ్జస్ట్మెంట్ ఉండాలి. 10 నుంచి 14 మధ్యన. ఆ తదుపరి 14 నుంచి 22 మధ్యన ఆకస్మికంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ తదుపరి 22 నుంచి 29 మధ్యన ఫలితాలు కొంత మీకు అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు 10 నుంచి 14 మధ్యన ఆనందదాయకంగా ఉంటున్నారు. 14 నుంచి 22 మధ్యన శారీరకంగా మీరు చాలా అనీజ్గా ఉంటారు. మెడికల్ అసిస్టెన్స్ అండ్ మెడికల్ అడ్వైస్ మీకు చాలా అవసరమనే చెప్పవచ్చున్నది. 22 నుంచి 29 మధ్యన మళ్ళీ మీకు కాలం కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆనందంగా ఉంటారు. ఇది మొత్తం మీద అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 29 మధ్యన తులారాశిలో శుక్రుడితో సహా సంచరించబోతున్నటువంటి బుధ సంచార ఫలితాలను మీకు తెలియజేస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. మరొకసారి మీ అందరికీ కూడా ఈ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంచుమించుగా దీపావళికి సంబంధించిన విషయాలు కూడా శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. బుధుని యొక్క స్తోత్రాలు తప్పకుండా పఠించండి. శుభం.